Yes, Nara Lokesh Garu, Honorable Minister for Human Resources Development, Information Technology, Electronics and Communication and RTDS. I request Sri Parchuri Ashok Babu Garu, Honorable MLC, Sri Gadde Ram Mohan Rao Garu, Honorable MLA, Vijayawada East, Sri Kona Shashidhar IAS Garu, Principal Secretary to Government Skills Development and Training, Dr. G. Lakshmi Shah IAS Garu, District Collector and Magistrate, NTR District, Dr. Narayan Bharat Gupta IAS Garu, Director of Collegiate Education, Sri G. Ganesh Kumar Garu IAS, Director of Technical Education. Sir, welcome you all, sir, for this TechFest valedictory function. IAS Garu to address the gathering. Polyfest 2024-25. దయచేసి అందరు కూర్చోవాలి నిశ్శబ్దంగా. సైలెన్స్ ప్లీజ్. ఫ్యాకల్టీ, సైలెన్స్. థ్యాంక్ యూ. 25 ఈ చక్కటి ఎగ్జిబిషన్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి, ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ భరత్ గారికి, అలాగే డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గణేష్ గారికి, విచ్చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పిల్లలకి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ చక్కటి ప్రదర్శన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మన పాలిటెక్నిక్ కళాశాలలో ఇంత చక్కటి ప్రదర్శన చేస్తున్నారు, ఇంత చక్కటి ఎబిలిటీస్, స్కిల్స్ ఉంటాయంటే చూడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సమయం చాలా తక్కువ ఉంది. ఈరోజు 290 ఆడ్ ప్రజెంటేషన్స్ నుంచి ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ మాత్రం మనము సెలెక్ట్ చేసి జిల్లా అంటే ఎర్స్ట్వైల్ జిల్లాని ఒక రీజన్గా పెట్టి 13 జిల్లాల నుంచి, ఎర్స్ట్వైల్ జిల్లా నుంచి కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ప్రైజ్కి 1 lakh కూడా చెక్ ఇవ్వబోతున్నాం మంత్రి గారి చేతుల మీదుగా. మరి ఎవరైతే మరి నేను చూసినప్పుడు నాకు సెలెక్ట్ చేయడానికి చాలా కష్టం అనిపించింది. జడ్జెస్కి కూడా అదే అనిపించుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చాలా ఎంతూజియాజంగా, ఎంతో కాన్ఫిడెన్స్తో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిని చూస్తే మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మరి ఎవరైతే ఈరోజు నాకు ఎవరు గెలిచారో తెలీదు, జడ్జెస్ లిస్ట్ ఇస్తారు, ఫైనల్ లిస్టు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈరోజు మరి ప్రైజెస్ గెలుచుకుంటున్నారో వాళ్ళందరినీ అభినందిస్తూ ఇంకా మీరు పై లెవెల్కి ఆస్పైర్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కాకుండా వచ్చే సంవత్సరం మీరు ఇంకా మంచి మోడల్స్తో రావాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మరి పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక చిన్న, ఓన్లీ 2 minutes సార్, ఇఫ్ యూ పర్మిట్, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పేసి నేను ముగిస్తాను. ఒక సెల్ ఫోన్ కంపెనీ ఉంది. ఆ సెల్ ఫోన్ కంపెనీలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఆ రోజు ఇటువంటి మంచి సమావేశం ఏర్పాటు చేసి ఆ కంపెనీ CEO వచ్చి, ఆ ఓనర్ పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన దగ్గరికి వచ్చి,
సార్ ఈరోజు మన కంపెనీ పార్టీ ఉందన్నారు. దేనికోసం పార్టీ చేసుకుంటున్నారో అన్నారు. అంటే మేము 6 సిగ్మా అనేది అచీవ్ చేశాం సార్ అన్నారు. అంటే నేను పాతకాలపు మనిషి, నాకు తెలియదు అదేంటో చెప్పండి అన్నారు. అంటే మనం ఏమన్నా ఉత్పత్తి చేసినప్పుడు 99.99% ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా మనం ఉత్పత్తి చేస్తే అది 6 సిగ్మా సార్. ప్రపంచంలో ఏ కంపెనీ చేయదు, అది మనం సాధించాం కాబట్టి ఈ పార్టీ అన్నారు. అంటే మళ్ళీ నాకు సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పండి అన్నారు. అంటే మనం 1,00,000 సెల్ ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 99,999 సెల్ ఫోన్లో ఎటువంటి డిఫెక్ట్స్ లేవు, అందుకనే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నారు. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, చాలా బాగుంది, 90,999 మంది చేసుకుంటున్నారు, ఆ ఒక్కడికి నేనేం సమాధానం చెప్పాలి? మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి నేను కూడా సంతోషంగా ఉండాలని కస్టమర్కి చెప్పాలా అని అడిగాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా చక్కగా ఎన్ని చూసినప్పుడు నాకు 2-3 విషయాలు మా మంత్రి గారు మాకు ఎప్పుడు ఆదేశించారు. ఒకటే, ఎక్సలెంట్గా పనిచేయాలి, కానీ లెటస్ ఫేస్ ద ఫ్యాక్ట్స్ అని. కొన్ని సవాళ్ళు ఉన్నాయి మనకి. ఇక్కడ అధ్యాపకులు అందరూ వచ్చారు, ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే నాలెడ్జ్ ఎకానమీ వైపు వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ఏ రకంగా అయితే ఇప్పుడు ఈ మోడల్స్ డిస్ప్లే చేశారో అలా ప్రతి స్టూడెంట్ కూడా చేయగలగాలి, ప్రతి స్టూడెంట్ ఎక్సెల్ అవ్వాలి. కేవలం కొంతమంది మాత్రమే బాగా చేస్తే కాదు, లేదా కొన్ని కాలేజీలు బాగా చేస్తే కాదు, కొన్ని కోర్సులు మాత్రమే బాగా చేస్తే కాదు, అన్నీ బాగా చేయాలన్నది మా మంత్రి గారి ఆలోచన కూడా. కాబట్టి వారి ఆలోచనలు కూడా తెలియచేస్తారు మనకి. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా నేను 1-2 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సమయం అస్సలు లేదు. మనం కోర్సెస్ ఏదైతే NBA కోర్సెస్ అనుకుంటున్నామో అక్కడక్కడ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సలెన్స్. పిల్లల్లో కూడా వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది అన్ని కాలేజెస్కి, అన్ని కోర్సెస్కి, అందరి పిల్లలకి స్ప్రెడ్ అవ్వాలన్నదే మా ఆలోచన. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో మార్పులు కూడా తీసుకొని వస్తున్నాం. మంత్రి గారు కూడా మాట్లాడతారు. మీరందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో మీరందరూ చక్కగా, మేమందరం గర్వించదగ్గ పౌరులుగా మీరు పైకి రావాలని చెప్పి, ఇటువంటి వాటిలన్నింటిలో మీరు మంచి మంచి ప్రైజెస్ తెచ్చుకొని మీ ఇన్స్టిట్యూషన్కి, స్టేట్కి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. It is indeed a privilege for all of us gathered here to have such transformative leader on this big day. Sir, your presence today is a testament to your unwavering commitment to minister to address this august gathering and inspire us with your valuable insights, sir. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు నిజంగానే నేను ఆశ్చర్యపోయా. చాలా పెద్ద స్పీచ్ రాసుకుని వచ్చే, ఇదంతా పడేయచ్చు. ఇంకా నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవంగా నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. మీ అందరూ తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు రేపు విశాఖపట్నంగా వస్తున్నారు. ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం. కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను, ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చాను. ఈ ఫెస్ట్ అనేది 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి, వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి, లేదంటే పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈశ్వరు లక్ష్మీ సార్ అండి, గణేష్ గారి హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా. ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ అతను వెళ్ళి సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని అన్న ఒకసారి రా, పైకి రా, పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు, ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ మూడు నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా కారు తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేశారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఐఫోన్ 2007లో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు. నేను అనుకున్నా ఎవరన్నా $600 అనుకుంటా అప్పుడు. అది $600 పెట్టి ఎవరన్నా ఫోన్ కొంటారు నేను అనుకున్నా. కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనందరూ ఆలోచించాం. ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. అతని పేరు శ్రీధర్ వెంబు. ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి? జోహో అనే కంపెనీ విన్నారా ఎవరన్నా? ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. శ్రీధర్ గారిని నేను 3-4 సార్లు కలిసా. 2017 నుంచి 2019 మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం. అతని ఆలోచన, అతని నమ్మకం ఏంటంటే కేవలం పట్టణంలోనే హై టాలెంట్ కాదు, మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అందుకే నా డెవలప్మెంట్ సెంటర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో నా ఊరిలో పెట్టి ప్రపంచానికి కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేస్తానని చెప్పాడు.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్ కంపెనీ. ఇట్లా మన చుట్టుపక్కల అనేక మంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుని మన సమాజం కోసం, మన కోసం, ప్రపంచం కోసం కావాల్సిన ప్రోడక్ట్స్ తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ సెక్రటరీ హెచ్ఆర్డి గారితో నేను కూర్చుని మాట్లాడా. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక స్థాయి వరకు వచ్చినా ఇక్కడతో ఆగకూడదు. మన ఐటీఐ పాలిటెక్నిక్స్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తయారవ్వాలి. దానికి తప్పనిసరిగా మార్కెట్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు మేము సుజ్లాన్ అన్న సంస్థతో, భారతదేశంలోనే అతిపెద్ద విండ్ మిల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సంస్థతో ఏకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాదు, కరిక్యులంతో పాటు రాబోయే రోజున ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇంక్యుబేట్ చేసే ఆలోచనతో ఈరోజు మేము ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఇట్లా భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంక్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు, ఇదొక మూవ్మెంట్. గౌరవ ప్రధానమంత్రి గారు పదే పదే చెప్తారు మేడ్ ఇన్ ఇండియా అని. ఇది చాలా చాలా అవసరం. ఈరోజు మనం వాడుతున్న సెల్ ఫోన్లు, టీవీలు, ఇవన్నీ కూడా మీరు చూస్తే కాంపోనెంట్స్ అన్నీ చూస్తే చైనాలోనో తైవాన్లో తయారు చేస్తారు. దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం పదే పదే ఒక మాట చెప్తుంది, రాజధాని ఒకే దిక్కడ ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. మీరు అందుకే చూస్తే వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చాం. ఈ రోజున ఆలోచన కేవలం కియా మోటార్స్ తీసుకొచ్చి అక్కడితో కాదు, మొత్తం మొబిలిటీ ఎట్లా అనంతపురం తీసుకురావాలి, అక్కడున్న పాలిటెక్నిక్స్ ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకునే ఆలోచనలో మేము ఉన్నాం. ఇంకో పక్కన కర్నూలుకి వచ్చేగల ఏకంగా డ్రోన్స్ హబ్గా మొన్న గౌరవ కేంద్ర మంత్రి, సివిల్ ఏవియేషన్ మంత్రి రాము కూడా ప్రకటించారు. ఆ డ్రోన్ హబ్లో కూడా కావాల్సిన ఎకో సిస్టమ్, ఇన్నోవేషన్కి కావాల్సిన బేసిక్ ఎక్విప్మెంట్, మెంటరింగ్, నర్చరింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. కడప, చిత్తూరుకు వచ్చేగల ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఆ 2 జిల్లాల నుంచి ఎవరిని ఉంటే ఇక్కడ మీకు తెలుసు, టీవీలు తయారు చేసే సంస్థలు వచ్చినాయి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు వచ్చినాయి, దాంట్లో కెమెరా మాడ్యూల్, బ్యాటరీలు తయారు చేసే సంస్థలు కూడా వచ్చినాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో ఏకంగా బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి గ్యాస్ తయారు చేసేదానికి రిలయన్స్ అనే సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. అక్కడ కూడా అనేక అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దానికి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. రతన్ టాటా గారి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే, నాకన్నా మీకే బాగా తెలుసు ఆయన గురించి. నిన్న నేను ఉండి నియోజకవర్గంలో రతన్ టాటా గారి విగ్రహం కూడా ఆవిష్కరించాను. అక్కడ నేను మాట్లాడుతూ చెప్పా, రతన్ టాటా గారు చనిపోయినప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు నేను వెళ్ళాను. ఫ్లైట్లో వెళ్తుంటే అప్పుడు ఐడియా వచ్చింది, రతన్ టాటా గారి పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. ఆ హబ్ నుంచి ప్రతి మేజర్ డిస్ట్రిక్ట్స్లో నోడ్స్ ఏర్పాటు చేసి మీలాంటి ఐడియాస్ ఉన్న ఆంటర్ప్రినర్స్ని ప్రోత్సహించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఐడియాస్ కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఈ మీటింగ్ అయిన తర్వాత చర్చించి ఒక జియో కూడా ఇస్తాం. మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక శాఖల్లో పైలట్ చేసిన కూడా అవకాశం ఏర్పాటు చేసే బాధ్యత మన ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఈరోజు ఒక ఐడియా చూసా, పెయిడ్ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఐడియా. నా ఫింగర్ ప్రింట్, బహుశా నా ఫింగర్ ప్రింట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది. అద్భుతమైన ఐడియా, వెరీ సింపుల్ ఐడియా, బట్ వెరీ ఎఫెక్టివ్. అలాంటి ఐడియాస్ ప్రోత్సహించడానికి జిఏడి కూడా నేను చెప్తాను.
జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది గవర్నమెంట్లో. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడాలంటే వాళ్ళ పర్మిషన్ అవసరం. వాళ్ళకు కూడా నేను చెప్తాను, చెప్పి ఇవన్నీ ఐడియాస్ని ఎట్లా ఇంక్యుబేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి, ఒక ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళ కోసం ఎట్లా క్రియేట్ చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ, ఇంకా పెద్దలు చెప్పినట్లు ఫస్ట్ ప్రైజ్కి అనేక క్యాష్ అవార్డ్స్ కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. అని అక్కడితో ఆగద్దండి. మీకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా సాధించే వరకు మీరు వదిలిపెట్టకూడదు. మన ఇంట్లో చెప్తారు, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. నా జీవిత ప్రయాణం కూడా అదొక ఉదాహరణ. 2019లో నేను ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడ పోటీ చేస్తామని. అప్పుడు నేను గురువుగారికి చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి సార్, గెలిచి చూపిస్తానని. 1985 తర్వాత మంగళగిరి మేము గెలవలేదు. 2019లో పోటీ చేశాను, 5300 ఓట్లతో నేను ఓడిపోయా. చప్పట్లు కొట్టండి, నో ప్రాబ్లం. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, కానీ నేను వదిలిపెట్టా. మొదటి రోజు బాధ కలిగింది, కానీ 5 రోజులు అహర్నిశలు కష్టపడ్డా, పని చేశా, ప్రజలు మనసు గెలుచుకున్నా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో మొన్న మంగళగిరి 91,000 మెజారిటీతో గెలిచా. ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏ శాఖ ఆశిస్తున్నారని నన్ను అడిగినప్పుడు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ అన్నా. అప్పుడు ఆయన అన్నారు, చాలా కష్టమైన శాఖ, చాలా కాంప్లికేషన్, అనేక సంఘాలు ఉంటాయి, నువ్వు తట్టుకోగలుగుతావా అని అడిగారు. అందుకే నాకు ఆ శాఖ కావాలి సార్ అని చెప్పా. ఇన్ఫ్యాక్ట్ నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నాను అన్నప్పుడు చాలామంది శాసనసభ్యులు కూడా నాకు మెసేజ్ చేశారు. అశోక్ బాబు గారు కూడా ఇక్కడ నవ్వుతున్నారు. చాలామంది చెప్పారు, చాలా కష్టమైన పని, సంస్కరణలు తీసుకొస్తాం అంత తేలిక కాదు అంటే ఒకటే చెప్పా. అందుకే నాకు అది ఇష్టం. ఛాలెంజ్ అనేది జీవితంలో ఉండాలి, ఛాలెంజ్లోనే మనందరం ఎమర్జ్ అవుతాం అని నేను చెప్తాను జరిగింది. సో ఇక్కడున్న మీ అందరు కూడా కోరేది అదే, ఛాలెంజ్ అనేది తీసుకోవాలి, చాలా కష్టపడాలి. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్. మనం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడాలి. 1 కాదు 2 కాదు 10 దెబ్బలు కూడా తగలచ్చు, అయినా నిలబడాలి, నమ్ముకున్న దానికోసం పోరాడాలి. సో ఈరోజు నిజంగానే మిమ్మల్ని అందరూ నేను అభినందిస్తున్నా. చాలా అద్భుతమైన ఐడియాస్ ఈరోజు మీరు తీసుకొచ్చారు. అదే నవ్వుతున్నా, మీ వయసులో నేను బిర్యానీ, క్రికెట్, కార్లు, ఈనాడు ఇలా IoT గురించి ఆలోచించలేదు, సెన్సర్ల గురించి ఆలోచించలేదు. నిజంగానే ఐ గో బ్యాక్ very inspired from the work that all of you have done. As a minister, as a government, we will stand with all of you as innovators. We will support you. And it is my dream that at least one homegrown unicorn, ante unicorn ante కనీసం 8,000 కోట్ల విలువైన కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ 8,000 కోట్ల విలువైన ఉండాలి. ఒక కంపెనీ అయినా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ తెలుపుకుంటూ, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి పనిచేశారు. అప్పుడు ఆయన చెప్పేవారు, పదే ఎక్కడికి వెళ్ళినా డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అని. ఏంటది? డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖం మీకు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ. కన్సలేషన్ ప్రైజెస్ 13 బ్రాంచ్లు ఇవ్వకును, తర్వాత ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వబడతాయి. సో ఫస్ట్ ప్రైజ్
in Applied Electronics and Instrumentation branch, Government Polytechnic for Minorities, Guntur, Ishwara Brahmarshi and Naga Aparajita Bhavani Lakshmi Saranya. The autonomous fire detection and extinguishing using IR sensors and cameras. ఈ ప్రాజెక్టుకి వీళ్ళు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఉత్తమ ప్రాజెక్ట్ బహుమతి గెలుచుకున్నారు. తర్వాత కెమికల్ బ్రాంచ్ GICE విశాఖపట్నం, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, పైడి రాజు అబ్దుల్ రజాక్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అన్మాన్డ్ ఇన్స్పెక్షన్ అండ్ అన్మ్యాచ్డ్ సేఫ్టీ, ఇది వీరి ప్రాజెక్టు. మెకానికల్ విద్యార్థులు రెడీగా ఉండండి. డెవలప్మెంట్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైసైకిల్, GPT విజయవాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, చైతన్య కిషోర్ అండ్ కట్టా దినేష్. తర్వాత బయోమెడికల్ స్టూడెంట్, IoT బేస్డ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతి, సుదర్శనరావు అండ్ జయసూర్య. మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చరల్ అండ్ అసిస్టెంట్షిప్, GMR పాలిటెక్నిక్, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రెడీ. GMR పాలిటెక్నిక్ శ్రీశైలం, సందీప్ అండ్ దెన్ వివేకానంద. ఫ్రమ్ సారో టు సస్టైనబిలిటీ, రీఇన్వెంటింగ్ బుడమేరు ఫ్లడ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సెరామిక్ టెక్నాలజీ, eco friendly plastic recycled green ceramic, GICT Government Institute of Ceramic Technology, Gudur, Venkata Sandeep and Anand Teja. Next, electrical engineering, automatic fire detection, altering and extinguishing system for railways. Again, Government Polytechnic for Vijayawada, Nitya Prakash and Rajneesh Chandra. Nitya Prakash and Rajneesh Chandra, GPT Vijayawada. Next, textile technology, nano fire retardant fabrics, Government Institute of Textile Technology, Guntur, Chinna Anjaneyulu and Venkateswarlu. Next, pharmacy, automatic pill dispenser, Government Polytechnic for Women, Kadapa, Government Polytechnic, Kadapa, Patan Fariha and Reshma. Next, artificial intelligence, GPT Kalyan Durgam, Government Polytechnic Kalyanadurgam,
automatic brake failure detection and emergency braking system. Charan Teja and Mohit Kumar. Next, automobile engineering, Arduino based firefighting robot, Government Polytechnic Kadiri, Yuvraj and Manikanta. Next, metallurgy engineering, customized biological implants by 3D printing, Government Polytechnic Visakhapatnam, Sai Rohit and Mukesh Sairam. Then last consolation prize for mining, limestone extraction mine and processing plant, Loyola Polytechnic Pulivendula, Venu and Verachari. Now the second prize for electronics and communication engineering branch, it goes to Government Polytechnic Kamalapuram, a smart pill dispenser to support elderly people in medication adherence. I invite Shiva Kavita and Lavanya. Second prize. Finally, the first prize, it goes The first prize goes to project titled Karshaka Mitra, MBDS Government Polytechnic Guntur. The students are Visant Kumar and Chintala Sita. గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి నారా లోకేష్ గారికి సాంకేతిక విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా కుమార్ గారికి, జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ లక్ష్మీ షా గారికి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి, ఎమ్మెల్యే जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय जय
Yeah.